హలో ఎవ్రీవన్, నేను మీ చంద్రశేఖర్, వెల్నెస్ కోచ్ అండ్ ఫిజియోథెరపిస్ట్ అనమాట. సో ప్రతిరోజు ఏదో ఒక స్టేటస్ పెడుతూ ఉంటారు, న్యూట్రిషన్ అంటున్నారు. సో మీ అందరికీ చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుందండి కదా. ఏం లేదు, సో మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మనం అసలు ప్రతిరోజు మనం ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే, సో ప్రతి ఒక్కళ్ళు టీ కాఫీ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట. సో టీ కాఫీ తీసుకోవడం వల్ల కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుందండి మాకు అని కూడా చెప్తూ ఉంటారు. సో అందుకోసమే మనకి ఈ అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అనమాట. సో ఇది మనకి పీచ్ ఫ్లేవరు. సో దీంట్లో మనకి 7 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. మెయిన్గా ఇది మనం ఎందుకు తీసుకోవాలంటే, సో ఇది మనకి మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అండి. సో చూసారు కదండి, కలర్ కూడా చాలా అమేజింగ్గా ఉంటుంది. సో లివ్ యువర్ బెస్ట్ లైఫ్. సో ఎవరైతే మీ బెస్ట్ లైఫ్ని లివ్ చేద్దాం అనుకుంటున్నారో, సో చాలామంది టీ కాఫీలు తీసుకుంటారు, తాగిన తర్వాత మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం, కడుపు ఉబ్బరంగా ఉంది, వాటికి మొత్తానికి అఫ్రెష్ అనేది రీప్లేస్మెంట్ అనమాట. సో ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. సో యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఏం చేస్తాయంటే, సో మన బాడీలో ఉన్న ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఉంటాయో, టాక్సిన్స్ ఉంటాయో, సో వాటన్నిటిని మంచిగా రిమూవ్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వల్ల. నెక్స్ట్ టీ కాఫీలు మనం పూటకి ఒక 2, 3, కొంతమంది 5, 6 తాగే వాళ్ళు కూడా ఉన్నారు. సో మినిమం ఒక ఇంత సైజ్ దాంట్లో మనం కనుక టీ కాఫీ తీసుకుంటే ఇంత సైజ్ దాంట్లో అరౌండ్గా 100-150 క్యాలరీస్ వస్తున్నాయండి మనకి. కానీ నవే డేస్లో మనం వర్క్ ఏమైనా చేస్తున్నామా, క్యాలరీస్ని బర్న్ చేయడానికి ఏమైనా చేస్తున్నామా అంటే నిల్. సో మనమైతే కూర్చున్న దగ్గరికే జొమాటో కానీ, ఇప్పుడైతే చిటికేస్తే ఫ్యాన్ తిరగడాలు కూడా వచ్చేసాయి. సో ర్యాపిడోలు, సో ఇవన్నీ రావడం వల్ల మనకు అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది పూర్తిగా తగ్గిపోయిందనమాట. సో దానికి తోడు మనం పూటకి 2-3, రోజుకి 5-6 టీ కాఫీలు తాగుతూ ఉన్నాం. ఎక్కువ క్యాలరీస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఆ క్యాలరీస్ని మనం చేయలేకపోతున్నాం అన్నమాట. సో అందుకోసం మనకి అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్లో మనకి జస్ట్ 4 క్యాలరీస్ ఉంటాయండి. జస్ట్ 4 క్యాలరీస్ ఉంటాయి. దాంతోపాటు ఇందులో మనకి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ అలాగే ఆర్డిఏ ప్రకారం మనకి రికమెండెడ్ డైలీ అలవెన్స్ ప్రకారం మనకి న్యాచురల్ కెఫిన్ ఉంటుంది. సో ఇది తీసుకోవడం వల్ల మెంటల్ అలర్ట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన బాడీ మెటబాలిజం కూడా బాగా స్పీడప్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా రిమూవ్ అనేది అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే కనుక మనం ఎవ్రీడే టీ కాఫీ బదులు అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ కనుక రీప్లేస్మెంట్లో తీసుకున్నామంటే మనకు తెలియకుండానే 1 మంత్కి 1 kg కూడా వెయిట్ లాస్ అనేది జరిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకేనా? సో మీ అందరికీ ఈ టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సో మీకు ఏమన్నా న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలని అనుకున్నా, లేదా టీ కాఫీకి జస్ట్ రీప్లేస్మెంట్లో మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండి అని మీకు అనిపించిన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు మాకు కాల్ చేయండి. సో మేము మీకు గైడెన్స్ చేసేందుకు మేమైతే రెడీగా ఉన్నాము. ఓకేనా? సో సైనింగ్ ఆఫ్, డాక్టర్ చంద్రశేఖర్, నేను ఒక ఫిజియోథెరపిస్ట్. బాయ్ బాయ్.